హాయ్ ఫ్రెండ్స్, మీకు డిజిటల్ ఫొటోస్ అనేవి ఎలా ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో తెలుసా? మన ఫోన్స్ కంప్యూటర్లో సేవ్ చేసుకునే ఫొటోస్ని డిజిటల్ ఫొటోస్ అని అంటారు. ఈ మొట్టమొదటి డిజిటల్ ఫోటో 1957లో వచ్చింది. అమెరికన్ కంప్యూటర్ సైంటిస్ట్ అనే రసెల్ క్రిష్ తన చిన్న అబ్బాయి ఫోటోని మామూలు అనలాగ్ కెమెరాతో ఫోటో తీశాడు. ఆ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని స్కాన్ చేసి డిజిటల్ ఫోటోగా చేంజ్ చేశాడు. ఈ చిన్న ఫోటో పిక్సెల్ సైజు మన ఫోన్ ఐపాకన్ సైజులో ఉంటుంది. కానీ ఫోటో హిస్టరీలో ఇది భారీ లీఫ్. ఇప్పుడు 1970లోకి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఫస్ట్ డిజిటల్ కెమెరా వచ్చింది ఆ సంవత్సరంలోనే. స్టీవ్ సెసన్ అనే కొడక్ ఇంజనీర్ ఈ బిగ్ బైన్ బిల్డ్ చేశాడు. ఈ కెమెరా బరువు ఏకంగా 3.6 kgs. ఇది బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు తీసేది, అది కూడా 0.01 మెగాపిక్సెల్తో. అవును, మన ఫోన్ కెమెరాల కంటే చాలా చాలా తక్కువ. అప్పట్లో మెమరీ కార్డ్స్, హార్డ్ డిస్క్ లాంటివి లేవు, అందుకే ఫోటోల్ని ఆడియో క్యాసెట్ టేప్లో స్టోర్ చేశారు. కంప్యూటర్స్లో అయితే మ్యాగ్నెటిక్ టేప్స్ని యూజ్ చేసేవాళ్ళు. అప్పట్లో ఈ కెమెరా ఒక ఫోటో సేవ్ చేయడానికి 23 seconds తీసుకునేది. చాలా పేషెన్స్ కదా. ఇక్కడ కలర్స్ ఎంట్రీ. 1976లో కొడక్ రీసెర్చ్ ల్యాబ్లో పనిచేస్తున్న బ్రేస్ బేయర్ ఫస్ట్ కలర్ డిజిటల్ సెన్సార్ని ఆవిష్కరించాడు. ఇదే ఇప్పుడు మన కలర్ఫుల్ కెమెరాలకు ఫౌండేషన్. కానీ 90sలోనే కలర్ డిజిటల్ ఫొటోస్ అనేవి అందరికీ అందుబాటులోకి వచ్చాయి. చివరిగా చాలామంది యూజ్ చేసే ఫేమస్ ఇమేజ్ ఫార్మాట్ జేపీఈజీ. ఇది 1992లో ఇంట్రడ్యూస్ అయింది. ఈ 90sలోనే ఇంటర్నెట్ అనేది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఫోటోలు షేర్ చేయడం, స్టోర్ చేయడం అనేది సూపర్ ఈజీ అయిపోయింది. స్మార్ట్ ఫోన్స్ వచ్చాక డిజిటల్ ఫొటోస్ అనేవి చాలా కామన్గా మారాయి. ఎంత కామన్గా మారాయంటే ఆల్మోస్ట్ ఫిజికల్ ప్రింటెడ్ ఫొటోస్ని రీప్లేస్ చేసాయి.